1955వ సంవత్సరము డిసెంబర్ 21వ తేదీన కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు చేసిన ప్రసంగం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. బాప్తిస్మిచ్చు యోహాను ఆ ఏలియా. యేసు రాకను గూర్చి ప్రకటించుటకు యేసుకు ముందుగా ఏలియా వచ్చాడు. ఏలియా యొక్క ఆత్మతో అతడు వచ్చాడు. అతడు బోధించినప్పుడు ప్రజలు వణికారు. అతడు ఒక సాధారణ జీవితం జీవించి, మొరటు దుస్తులు ధరించి, అరణ్యములో లభించు చాలా సామాన్యమైన ఆహారమును భుజించాడు. అతడు యోర్దాను నదీ ప్రాంతముల్లో జీవించాడు. సముద్ర మట్టమునకు 600 అడుగుల దిగువన ఉన్న యోర్దాను నది సముద్ర మట్టమునకు 1300 అడుగుల దిగువన ఉన్న మృత సముద్రములోనికి ప్రవహిస్తుంది. యోర్దాను లోయలో చాలామంది భక్తిగల యూదులు నివసించిన గుహలున్నాయి. అయితే యోహాను మాత్రమే క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత కలిగి పాపముల కొరకు పశ్చాత్తాపమును మరియు వాగ్దానము చేయబడిన మెస్సియా రాకను గూర్చి బోధించుట ప్రారంభించాడు. పాపముల కొరకైన పశ్చాత్తాపము గూర్చి అతడు బోధించాడు. అతని మాటలు వినుటకు ప్రజలు కూడి వచ్చారు. అతడు బోధించి బాప్తిస్మమిచ్చి తాను క్రీస్తు కాదని అంగీకరించాడు. తాను మెస్సియా కొరకు మార్గమును సిద్ధపరచు, అరణ్యములోని ఒక స్వరము మాత్రమే అని చెప్పాడు. అతడు యేసును చూచినప్పుడు లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన గుర్తించాడు. యోహాను బోధించుట ద్వారా ప్రజలు పురికొల్పబడినప్పుడు యేసు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే భక్తి దిగజారుతుందో అప్పుడు కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. కుటుంబంలోని ఐక్యపరచు ప్రేమ మరియు క్రమశిక్షణ తప్పినప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకముగా లేస్తారు. కుటుంబాలు నాశనం చేయబడతాయి. పాత నిబంధన మరియు నూతన నిబంధన మధ్యనున్న 400 సంవత్సరముల కాలములో యూదా మతము చాలా ఎదిరింపులను అనుభవించింది. బాప్తిస్మిచ్చు యోహాను బోధకు గొప్ప ఆటంకమేమనగా గలిలయ ప్రాంతపు రోమా అధికారి అయిన హేరోదు యొక్క అక్రమ జీవితం. బహిరంగంగా పాపములో జీవిస్తూ యూదా మతాన్ని ప్రోత్సహించువానిగా సునగోగులను కట్టించు నటించాడు. యోహాను ధైర్యముగా వెళ్ళి ఈ పెద్ద మనిషిని గద్దించాడు. దాన్ని బట్టి అతడు చెరసాల్లో వేయబడి చివరకు మరణశిక్షణ సైతం పొందాడు. అయితే ఈ గద్దింపు యొక్క ప్రభావమును దేశమంతా అనుభవించింది. ఆ పరిస్థితుల్లో వారికి పరిపూర్ణమైన సత్యమును తెచ్చాడు యేసు. లోకం ఎన్నడూ అటువంటి మాటలు వినలేదు, అటువంటి జీవితాన్ని చూడలేదు. ప్రజలు వినడానికి, తమ రోగముల నుండి స్వస్థత పొందడానికి మరియు బాధపెట్టు దురాత్మల నుండి విడుదల పొందడానికి ఆయన చుట్టూ మూగారు. ఈ శక్తివంతమైన జీవితమునకు తాళపు చెవిని నీవు కనుగొన్నావా? నూతన జీవితం యొక్క సూత్రమును మరియు పునరుత్థానం యొక్క శక్తిని యేసు మనలో పెట్టునుగాక.